నియోజకవర్గంలో గ్రామాల్లో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎన్ని సీట్లు జనసేన పార్టీకి కేటాయిస్తే 100% అన్ని సీట్లు విజయం సాధిస్తాం. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కార్యకర్తల సమన్వయంతో గ్రామాల్లో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం. జనసేన పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ వాల్మీకి బి లక్ష్మణ శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్లో మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ వాల్మీకి బి లక్ష్మణ జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, త్వరలో గ్రామాల పర్యటన, గ్రామాలలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని వాల్మీకి బి లక్ష్మణ తెలిపారు. త్వరలో రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో మనకు వచ్చిన అన్ని సీట్లు 100% స్ట్రైక్తో గెలవాలని జనసేన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కె పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్రాలలో జనసేన పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన జనసేన పార్టీ కోసగి మండల అధ్యక్షులు, కోసగి మార్కెట్ డైరెక్టర్ అయినటువంటి చింతలగేని వీరారెడ్డి, పెద్ద కడుబూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు జి బజారి అలియాస్ అబ్రహం, మంత్రాలయం మండల అధ్యక్షులు బివి రవిచంద్ర, పెద్ద కడుబూరు సింగిల్ విండో డైరెక్టర్ అనిమేసి, పెద్ద కడుబూరు మండల ఉపాధ్యక్షులు అలీబాషా మొదలగు నాయకులు సభలో ప్రసంగించారు. మండల నాయకులు మా దేవ, గోపాల్, కౌతాలం మండల నాయకులు బదిని, హాల్ ఎం వీరన్న, ఏసేబు అయ్యప్ప, పొదలకుంట ఈరన్న, చెన్న బసవ, నెమలి కలు బాబు, గోవిందు, కుంభలూరు బసవ, గౌగట్టు బంగారయ్య, అయ్యప్ప, తారాపురం ప్రకాష్, రాజశేఖర్, చిన్న తుంబలం నరసింహులు, లింగన్న, బాపురం చెన్నారెడ్డి, గవిగట్టు రామాంజీ, మంత్రాలయం మండల వరప్రసాద్, రాఘవేంద్ర, గిడ్డయ్య, రాఘు, పవన్, ప్రవీణ్, వెంకటేశులు, టి దుల్లయ్య, గుర్రాజ్ మొదలగు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4 మండలాల ముఖ్య నాయకులు మంత్రాలయానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరియు కూడా మనము జనసేన పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాన పర్యటించాలని నిర్ణయించుకున్నాము. తర్వాత పార్టీ ఆదేశం వచ్చేసి జనసేన పార్టీ గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని మంగళగిరి కార్యాలయం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని తీర్మానించడం జరిగింది. మనము తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మరియు స్థానిక సంస్థల్లో మనము టికెట్లు ఎక్కడైతే తెచ్చుకుంటామో అక్కడ తెచ్చుకున్న ప్రతివాడు గెలిచేదానికి మనము కృషి చేయాలి. అందరూ కూడా కలిసి కృషి చేయాలా. మీరు అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోన మన జనసేన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి వార్డు మెంబర్ అయితేనేమి, ఉప సర్పంచ్ అయితేనేమి, గ్రామ సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జడ్పీటీసీ అయితేనేమి, ప్రతి దాంట్లో జనసేన పార్టీ కంపల్సరీగా పోటీ పడాలని మీ అందరికీ నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మన ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకి కొన్ని సీట్లు వస్తాయి. ఆ కొన్ని సీట్లలో మనం ఎన్ని సీట్లు ఇచ్చింటే, ఇప్పుడు జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు. 21 ఎమ్మెల్యే సీట్లలో 21 ఎమ్మెల్యే, అట్లా మనము ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలవాలని 100% మన జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కృషి చేయాలని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జనసేన కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, మరియు మండల ఉపాధ్యక్షులకు, మండల నాయకులకు, మరియు ఇక్కడ వచ్చేసిన జనసేన కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో